ఒక పథకం వేస్తాం. ఆ పథకం ప్రకారం మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మనకు తెలియదు. సో ఇన్ఫ్యాక్ట్ ఒక కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్గా మనకు ఒక పథకం ప్రకారం ట్రైలర్లో కూడా మనకు అదే అర్థమవుతుంది. మరి ఇంత థ్రిల్లింగ్ మూవీతో చాలా గ్యాప్ తర్వాత మన సాయిరామ్ శంకర్ గారు మన ముందుకు వస్తున్నారు. అసలు ఏంటి ఆ పథకం? ఆ పథకం ప్రకారం మీరు ఎలా ముందుకెళ్ళారు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటామండి. ఎలా ఉన్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ప్రాబబ్లీ చెప్పొచ్చేమో నిజంగా మన తెలుగు ఆడియన్స్ మాస్ ఆడియన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని. ఇంతకుముందు మంచి సూపర్ మూవీస్ వెళ్తున్నాయి అనే టైంలో చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ ఎంచుకోవడానికి చేయడానికి రీజన్ ఏంటండి? బేసిక్ థ్రిల్లర్ అండి. థ్రిల్లర్, సస్పెన్స్. ప్రాబబ్లీ మీకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం థ్రిల్ అంటే బాగా ఇష్టం కదా. ఓకే, ఇప్పుడు చూడడం కూడా ఎక్కువ అయింది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి మిస్టరీస్ ఫిల్మ్స్ని బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మాకందరికి టీంకి బాగుంటుందని ఒక పథకం యాక్చువల్లీ. అసలు బట్ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? మిస్టరీస్ అనేవి ఎప్పటి నుంచో మనకి బాగా ట్రెండ్ ఉంది. ఈ మధ్య ఓటీటీస్ వచ్చిన తర్వాతే అందరూ సెర్చ్ చేస్తున్నారు ప్రత్యేకంగా మాకు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావాలని. అందులో నేను కూడా ఒకదాన్ని. సో మరి మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు మాకు అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి? గ్యాప్ ఏం తీసుకోలేదండి. అంటే కొన్ని సినిమాలు షూటింగ్స్ లేట్ అవ్వడం, డిలే అవ్వడం, రిలీజింగ్, సో దానివల్ల గ్యాప్ వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే మన సినిమా సరిగా రీచ్ అవ్వకపోవడం వల్ల కూడా ఆ గ్యాప్ కనిపిస్తుంది. అందరికీ రీచ్ అవ్వలేదు కాబట్టి గ్యాప్ లానే ఉందండి. బట్ ఇది చాలా రోజుల తర్వాత నాకు కూడా ఇదే ఫస్ట్ ఇలాంటిది థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి. అంటే డైరెక్టర్ గారు ఈ మూవీ స్టోరీ అంతా చెప్పినట్టు ఇప్పుడు మనకు పోస్టర్లో పెట్టారు, థియేటర్కి వెళ్ళి ఫస్ట్ హాఫ్ చూసి మీరు ఎవరు విలన్ కనిపెడితే ప్రైజ్ అన్నట్టు, అట్లా మీకు కూడా నరేట్ చేసి మీరు ఎవరు కనిపెట్టారా అని ఏమన్నా అడిగారా? స్టోరీ చెప్పినప్పుడు అడగలేదు, కానీ కథలో ఉంది అది అండి. ఎవరు విలను అన్నది నాకు కూడా తెలియలేదు. ఓకే ఓకే, చదువుతున్నప్పుడు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, అదైతే ఉంది. ఓకే ఓకే, ఆ థ్రిల్ మీరు కూడా ఫీల్ ఉంది. అయ్యారన్నమాట. ఎవరు విలను, ఎలా, ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, ఏం జరుగుతుంది అన్నది ఉంది చదువుతున్నప్పుడు. సో ఇందులో మిమ్మల్ని మేము ఎలా చూడొచ్చు అంటే, ఇంతకుముందు డేంజర్ ఒక సస్పెన్స్ మూవీ ఉంది, 143 అనేది ఒక మంచి లవ్ మూవీ అయినప్పటికీ అందులో కొంత కైండ్ ఆఫ్ సస్పెన్స్ మిక్స్ ఉన్నట్టు ఉంటుంది. సో ఇందులో మిమ్మల్ని ఎలా చూడొచ్చు మేము? ఒక క్రిమినల్ లాయర్ క్యారెక్టర్ అండి. ఓకే ఓకే, క్రిమినల్గా ఉంటాడా, మంచోళ్ళనే ఉంటాడా, అసలు అతనే విలనా అనే డౌట్ కూడా రావచ్చేమో, తెలీదు. అదే సినిమా మొత్తం చాలా మంది ఉంటారు సినిమాలో. ట్రైలర్ చూసిన తర్వాత ఎండింగ్లో మీ లుక్, మీ ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ మీరే క్రిమినల్ అనే రేంజ్ వచ్చింది. లైట్ ఒక కాంచనా స్టైల్ టచ్ వచ్చింది చూసారా, తెలిసిపోయిందా అన్నట్టు అలా ఇచ్చారు మీ ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్స్ వాటి వెనకాల మీరు అటువంటివి ఇవ్వడంలో మీకు ఎలా అనిపించేది ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి? అంటే సినిమాల్లో ఈ షేడ్స్ అన్నీ ఉంటాయి సినిమాలో అండి. సిద్ధార్థ నీలకంఠ ఈ క్యారెక్టర్ నేమ్ అండి, లాయర్, క్రిమినల్ లాయర్. సో క్రిమినల్ లాయరు ఓకే, చాలా కేసులు ఆయన వాదిస్తాడు, డీల్ చేసి ఉంటాడు, చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా, సో ఉంటే ఏంటి, అప్పుడు మీరు అడిగిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎందుకు అన్నది సినిమాలో ఉంటుంది. సో ఈ మూవీస్ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా టఫ్ అయిపోయినాయి. ఎంత సస్పెన్స్తో ఏది చేసినా సరే ఆడియన్స్ బాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు అనమాట. సో ఇది ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ని అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అంతా మీరేమన్నా ఐడియా ఇచ్చారనుకోవచ్చు? నేను ఇవ్వలేదు కానీ అట్రాక్ట్ చేయడానికి పెట్టాం. ఓకే, థియేటర్కి వచ్చిన తర్వాత ఎవరైనా చూస్తే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత విలన్ని కనిపెడితే 10,000 అండి. అంటే మీతో పాటు ఒక స్లిప్ కూపన్ ఇస్తుంది, దానిపైన ఓకే ఓకే రాసేస్తే మీకు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత మీరు నోట్ చేసింది కానీ ఉందంటే సెకండ్ హాఫ్ తర్వాత మీరు 10,000 తీసుకోవచ్చు. మన అక్కడ ఉన్న మా వ్యక్తి ఇస్తారు. మిమ్మల్ని మా అందరికి కొంచెం బాగా మాస్గా బంపర్ ఆఫర్లో యాక్టివ్గా చేయడము, డ్యాన్స్ చూడడము, మాస్ సాంగ్స్ అన్నీ కూడా చూసాం కదా. సో అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు, కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా. నెక్స్ట్ కానీ అట్లాంటి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ట్రైలర్ని బట్టి అర్థమవుతుంది కదండి, అలాంటిది ఉండదు కదా, ఈ జానర్ ఇది ఉండదు. నెక్స్ట్ ఏదైనా. సో ఇప్పుడు నెక్స్ట్ మొత్తం కంబ్యాక్ లాగా మీరు ఈ సినిమా అవుతుందండి, మీకు కంబ్యాక్ అవుతుందండి. ఓకే. సో అసలు పూరి సార్ దగ్గర మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. మేబీ ఇట్లాంటి స్టోరీస్ కానీ ఏమన్నా నిన్నప్పుడు ఇలా అలా చేస్తే బాగుంటుందేమో అని మీరు కూడా ఏమన్నా సజెషన్స్ ఇస్తుంటారా డైరెక్టర్స్కి? ఉంటుంది కదండి. ఇప్పుడు డిస్కషన్ చేస్తాం కదా, కథ నుంచి కూడా ఉంటుంది కాబట్టి. అంటే
అంటే హెల్దీ డిస్కషన్ కావాలి, తప్పదు. అవును అవును. మీరు సముద్రగని సార్తో చేశారు అండ్ మీరు ఎన్నో మూవీస్ ఈ మధ్య గ్యాప్లో చూసుంటారు సార్తో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అండ్ పర్సనల్ ఏదన్నా మూమెంట్ ఉందా సార్ అరే ఈ వ్యక్తి ఏంటి చూసినప్పుడు నేను మూవీస్లో చూసినప్పుడు ఇలా ఉన్నారు బట్ డైరెక్ట్గా ఇలా ఉంటారా అనే ఫీలింగ్ అట్లా ఎప్పుడన్నా కలిగిందా మీకు? లే, ఫస్ట్ టైం ఈ సినిమాలో నేను చూసాను. బేసిక్ ఆయన కలవడం ఇదే ఫిల్మ్ మూవీలో. ఆయన అంటే అక్కడ చాలా హిట్స్ కొట్టిన డైరెక్టర్, మంచి ఆర్టిస్ట్ కదండి, హీరోగా చేశారు, క్యారెక్టర్గా చేశారు. ఫస్ట్ టైం మా సెట్కి వచ్చినప్పుడు ఆయన డైరెక్టర్లా లేరు, డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడం జరిగింది. బాగుండేది సెట్లో. ఆయనకి నాకు కాంబినేషన్ సీన్స్ తక్కువ అయినా బాగుండేది. మీరు ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఆడియన్స్ పల్స్ కూడా తెలుసు, ఎక్కడ థ్రిల్ అవుతారు ఎక్కడ కాదు అని. మీకు డైరెక్ట్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? కాదండి, ఉందండి నాకు. ఓకే, ఎప్పటి నుంచో ఉంది. ఓకే, చేస్తాను. ఇప్పుడు చేస్తారు, నెక్స్ట్ ముందుంది. అన్ని సింగిల్ వర్డ్లో మీరు ఒక్కసారిలో నేను చేస్తాను అని చెప్పారు అని అంటే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు పూరి సార్ తోటి మీరు అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు 2004లో ఆల్మోస్ట్ 20 years గ్యాప్ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు. అంతకుముందు నేను ఇంతే చేస్తుంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ టైంలో కృష్ణానగర్లో ఫిలిం కష్టాలు ఏవైతే ఉన్నాయో స్టిల్ ఇప్పుడు కూడా అలానే ఉన్నాయని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఉంటాయండి, ఉంటాయి. సో ఇప్పుడు మూవీ పర్సెప్షన్ అంతా మారిపోయింది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా మారింది, సినిమా కష్టాలు కామన్, ఇప్పుడు అది ఉంటుంది. ఇప్పుడు ఆ స్ట్రగుల్స్ కానీ అవన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు సినిమా ఎంత మారినా మన ఈ ఏరియాలో ఏవి మారవు కదండి. మన ఫిల్మ్ నగర్ ఉంటుంది, ఇంద్రనగర్ ఉంటుంది, సో ఆ స్ట్రగుల్స్ ఉంటాయి. ఇక్కడికి రావాలనే ఆలోచన అందరికీ, చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళ కష్టాలు అన్నీ ఉంటాయండి. సో మీరు ఈ గ్యాప్తో ఇప్పుడు కంబ్యాక్ ఇస్తున్నారు, సో మోస్ట్లీ మీకు నచ్చిన జోనర్ ఓన్లీ థ్రిల్లర్ ఒకటేనా, ఇంకేమన్నా జోనర్స్ కూడా చేయాలని ఇంట్రెస్ట్? కాదండి, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 143 అలాంటిదే, బంపర్ ఆఫర్ కూడా అలాంటిది, అలాంటిది వస్తే చాలా బాగుంటుంది. అంటే ఎంటర్టైనింగ్గా జోష్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు ఏదైనా స్టోరీస్ మీ దగ్గరికి వస్తే ఫస్ట్ మీతో పాటు పూరి సార్ కూడా విని అరే ఇది చేయి బాగుంటుంది అని చెప్పడం కానీ అలా ఏమైనా జరుగుతుంది? లేదండి, ఎవరు గొడవ ఆడదండి. అంటే అసలు సార్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు తెలుసుకోవచ్చు? సాయి అని పిలుస్తారు. సాయి అసలు అరే మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది కదా, అరే చేయరా సినిమా చేయరా అని ఇట్లా చెప్పడం అలాంటివి ఏం జరగలేదు? అదే అంటున్నాను, గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఫిల్ చేయాలి ఇలాంటి ఆయన అసలు అలా చెప్పడు. ఓకే, గ్యాప్ రావడానికే కాదు, మన వర్క్ వెళ్తూ ఉంటే మనం పనిలో ఉన్నాం కాబట్టి ఆయన ఏమి అలా ఉండదండి. ముందు పని చేసుకోవాలి అన్నది ఆయన అంతే. సో పనిలో గ్యాప్ వస్తుంది తప్ప పని ఆగలేదు, పని ఆపలేదు కదండి. నేనైనా ఆపితే ఏదైనా చెప్పొచ్చు. సార్ పూరి సార్ కూడా మీకోసం ఏమైనా స్క్రిప్ట్ రెడీ చేశారా? అంటే ఇంతకుముందు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ కూడా చేశారు కదా, ఇప్పుడు కూడా ఏదైనా స్టోరీ రెడీ? కాదు, బంపర్ ఆఫర్ స్క్రిప్ట్ అయింది. అవునవును, అదే రెడీ చేశారు. నెక్స్ట్ కూడా ఏమైనా రెడీ చేస్తున్నారా అని? లేదు. సో ఆడియన్స్కి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. మీ కాంబినేషన్లో ఒక మంచి మూవీ బంపర్ ఆఫర్ ఇట్లాంటివి ఇప్పటికీ కూడా ఎందుకే రావనమ్మ సాంగ్ కానీ డైలాగ్స్ ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉందన్నమాట. సో అట్లాంటివి మిస్ అవుతారు కదా, మీరు ఏమన్నా డిస్కషన్ చేసి చేద్దామా అని మీరు కూడా ఎప్పుడన్నా మాట్లాడలేదు? ఓకే. సో ఈ మూవీ గురించి చూసుకుంటే అసలు అంతా ఒక సస్పెన్స్ మూవీ తీసేటప్పుడు మీరు అన్నారు కదా విలన్ గురించి తెలియకూడదు అని, అది తీయడం చాలా కష్టం అవుతుంది. ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా మీకు ఎలా అనిపించింది? అదే కష్టం అండి ఈ సినిమాకి. అంటే ఎక్కడ హోల్డ్ అంటే మనం ఏదైతే అనుకున్నామో అది హోల్డ్ చేసుకుంటే వెళ్ళేదే ఈ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే. చాలా మందిని మనం డౌట్ పడతాము, అందరు గెస్ చేస్తుంటారు, ట్రై చేస్తామండి, అదంతా జరుగుతూ ఉంటుంది. అది అనుకున్నది జరగదు. అదే ఈ సినిమా. ఓకే. అసలు ఈ సినిమాకి టైటిల్ అంటే ముందు స్టోరీ చెప్పాక ఆల్రెడీ టైటిల్ ఇది ఫిక్స్ చేశారా? అంటే ఒక పథకం ప్రకారం కాదండి, అంతా అయిపోయింది. టైటిల్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నన్ను అడిగితే నేను ఇది సజెస్ట్ చేశాను. ఓకే, సూపర్. అంటే ఆయన కేరళ కాబట్టి, కేరళలో అయితే మంచి టైటిల్ పెట్టేవాడు, ఆయనకి ఈ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి. సో అప్పుడు నేను అనుకున్న నా దగ్గర ఉన్న టైటిల్స్ నా దగ్గర ఉంటాయండి, ఏదో థాట్ వచ్చినప్పుడు రాసుకుంటాను. అలా క్రైమ్లో మన కథకి తగ్గట్టు ఏమున్నాయని నేను నా దగ్గర ఉన్నాయని చూస్తే ఇది చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం, న్యూస్లో ఎక్కువ ఇదే జరుగుతూ ఉంటుంది అని. అప్పుడు ఇది ఆయనకి చెప్తే ఆయనకి నచ్చింది. ఓకే. సో క్లియర్గా నిజంగానే ఓ పథకం ప్రకారం అనేది బాగా యాప్ట్ అవుతుందని మీకు అనిపించింది ఈ స్టోరీ? అవును. సో అవును, ఆ పథకం ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి ఈ సినిమాలో.
ఓకే, అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ప్లానింగ్ ఒక ప్లానింగ్ ఉంటుంది, ఏదో ఒక జరుగుతూ ఉంటుంది, ఆ పథకాలు జరుగుతూ ఉంటాయి, ఆ పథకాలు చేసే ఆ ఒక్క పథకం ఎవడు, ఆ ఒక్కడెవడు, ఫైనల్ పథకం ఎవరిది, ఆ డెస్టినేషన్ ఎవరిది అనేది మనకు తెలియదు అనమాట. సినిమాకి మొత్తం ఒకటి ఉంటుంది కదా, ఓకే అది ఓకే, ఎవరు. అబ్బా బాగుంది. అసలు ఓకే, అసలు నిజానికి సినిమా ఆలోచించడం అంత ఒక ఎత్తు అయితే టైటిల్ ఒక ఎత్తు కదా, దాన్ని ఆలోచించాలి. అందులో కొన్నిసార్లు స్టోరీ బయట రివీల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవును. అవును. సో నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ ప్లే ఇదంతా కష్టం అనుకున్నాం కదా, బీజిఎం స్కోర్ కూడా ఇట్లాంటి హర్రర్ మూవీస్కి కానీ అవన్నీ మనకి చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట. సో బీజిఎం ఈ మధ్య అందరికి బీజిఎంస్ అంటే బాగా క్రేజ్ వచ్చింది. అసలు బీజిఎంని పెట్టుకొని స్టేటస్లు డెఫినెట్లీ పెడతారు, లేదా వాళ్ళ ఫొటోస్ పెట్టుకుంటారు. అట్లా ఇందులో ఏ రేంజ్ బీజిఎం? గోపిసుందర్ గారు బీజిఎంస్ పర్టికులర్గా ఈ అంటే మీరు సౌండ్ అన్నదే చాలా బాగుంటుందండి బీజిఎంస్ ఫస్ట్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే టర్న్ అయిందో, సెకండ్ హాఫ్ స్ట్రెంత్ మొత్తం స్ట్రెచ్ ఎలా ఉంటుంది అంటే 1 hour అంటే 55 minutes ఎంత వచ్చింది, మీరు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోవాల్సింది. ఓకే, దానికి అంత ఇంపాక్ట్ రావడానికి బీజిఎంస్ చాలా బాగున్నాయి గోపిసుందర్ గారు. అంటే ఒక రకంగా ఇది రియల్ క్రైమ్స్ ఏమైనా జరుగుతుంటే దాంట్లో అసలు ఎవరు చేస్తున్నాడు ఇదంతా అనే థాట్లో మూవీ వెళ్తుందేమో అన్న డౌట్. అదే చూడాలి, అదే చూడాలా పథకం చూడాలి. అదే చూడాలి. ఈ పథకం ప్రకారం రియల్ క్రైమ్స్ ఇవి చూసారు కదా, మేబీ ఏమన్నా రియల్ ఇన్సిడెంట్స్ ఇందులో యాడ్ అయ్యొచ్చు అంటారు? ఉన్నాయి. ఓకే, రియల్ ఇన్సిడెంట్ నుంచే ఏ బ్యాక్ డ్రాప్, ఐ మీన్ ఏరియా కాదండి, జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని ఇన్స్పైర్ అయ్యి దానికి స్టోరీ తగ్గట్టుగా చేసిన కథ ఈ కథ. డైరెక్టర్ ఏరియా అంతా బ్యాక్ డ్రాప్ అంతా మనం చేసింది ఇది వైజాగ్. ఓకే, వైజాగ్లో జరుగుతున్న కథ. ఓకే, వైజాగ్ అంటే ఒక స్టోరీ ఓన్లీ ఒకటే ఇన్సిడెంట్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనకి ఈ మధ్య క్రైమ్స్ ఘోరంగా అంటే ఇంత పైశాచికంగా ఎలా మారుతున్నారా అని సినిమాల్లో చూడడమే చేసేది, ఇప్పుడు రీసెంట్గా చూసిన తర్వాత ఇంత క్రూరంగా మారిపోతున్నారు మనుషులు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ క్రైమ్ మూవీస్ తీస్తాం బాగుంటుంది, మూవీస్ కన్నా ఎక్కువ ఉందిలేండి. అవును, మూవీస్ ఇంకోటి ఏంటంటే కనీసం మనం ఫేక్ చేస్తాం వాటిని, ఏదో ఒక సీన్ బ్లడ్ ఇంకేదో. ఫేక్ కాదు కానీ ఇప్పుడు రియల్గా జరిగేది ఇక్కడ రైటర్స్ ఊహించి రాయలేరు. అవును, ఊహకే అందట్లా మరీ చాలా. మీరు రీసెంట్ గా న్యూస్ లో చాలా ఘోరంగా భయపడి విన్న క్రైమ్ ఏదైనా ఉందా? ఇది రీసెంట్ జరిగింది కదా నిన్న మొన్న, రైస్ కుక్కర్. అదే చాలా అవి విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆల్రెడీ కొంత థ్రిల్ ఇది నచ్చిన డైరెక్టర్ అండ్ హీరో అయినప్పటికీ కూడా ఏంటి ఇలా అయిపోతున్నారు, వీళ్ళకంటూ ఒకటి మనం ఏం చేయొచ్చు, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మనం ఒక అవేర్నెస్ ఇచ్చే మూవీస్ ఏమైనా చేయొచ్చా అనే థాట్ ఏమైనా వచ్చిందా మీకు? అదే మూవీస్ ఎప్పుడు చెప్తా ఉంటారు కదా ప్రతి సినిమాలో కూడా, ఓకే క్రైమ్ని చూపిస్తే ఇలా చేయకూడదనే ఉంటుంది ఎప్పుడు ప్రతి సినిమాలో కూడా. కానీ మూవీస్ వేరండి, బయట మరి ఘోరంగా ఉంది. అంటే అంత దారుణంగా మనుషులు మారిపోవడానికి కారణం మీకు ఏమనిపిస్తుంది? ఇందులో మనకి మెయిన్గా ట్రైలర్ టైటిల్ స్టార్టింగ్లో మనకి డైలాగ్స్ వస్తాయి కదా, మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, కానీ చెడ్డవాడైతే వాడిని మనం ఏం చేసిన ప్రాబ్లం లేదని కైండ్ ఆఫ్ చెడే ఉంటుంది అనే కైండ్ ఆఫ్ మీనింగ్ ఉంది. సో ఇన్ జనరల్గా మనుషుల్లో కూడా మంచి చెడు ఉంటాయి కదా, ఈ చెడు అనేది ఒక పీక్స్లో వెళ్తుంది, దాన్ని అది కారణం ఏమంటారు? మీకేమనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తుంటే? అంటే చెడు ఎక్కువ ఎప్పుడూ ఉంటుందండి, ఎప్పటి నుంచి మన పురాణాల నుంచి చూస్తే చెడు ఉంది, కానీ ఇప్పుడు చెడు చాలా బలమైంది, చాలా బలంగా ఉంది, ఇప్పుడు మారింది. అంటే మనిషి అన్నది మన పరిస్థితులను బట్టి అది బట్టి మారడం అన్నది ఉంటుందండి. కాబట్టి క్రూరత్వం భయంకరంగా మరీ పెరిగిపోయింది, వర్ణనాతీతం యాక్చువల్, అది మనం చెప్పలేము నిజంగా. అయితే ఇప్పుడు మూవీస్ అనేవి అందరికీ బాగా ఎమోషన్, ఒక రకంగా చెప్పాలంటే తీసే వాళ్ళకి ఎంత ఎమోషన్, చూసే వాళ్ళకి కూడా ఒక రకంగా ఎమోషన్ అనమాట. సో మూవీ తీయాలి అని అంటే ఒక డైరెక్టర్గా కానీ ఈవెన్ ఒక మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా కావచ్చు, ఒక హీరోగా కావచ్చు, దాని వెనుక కష్టం ఎంత ఉంటుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది, మీకేమనిపిస్తుంది, మీరేమంటారు దాని గురించి? సినిమా అవుట్పుట్ గురించి బేసిక్లీ దీని గురించి అంటే నిజంగా ఈ సినిమా పర్టికులర్గా ఒక పథకం ప్రకారం రావడానికి రీజన్ డైరెక్టరు అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసరు అండి. అలానే రమేష్ గారు, గార్లపాటి రమేష్ గారు, ఆయన కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. వీళ్ళందరూ కలిసి, అలానే టెక్నీషియన్స్ 6 నేషనల్ అవార్డ్ విన్నర్స్ టుగెదర్ అని ఉంది కదా సార్, మేజర్ వీళ్ళందరూ అండి. ఒకటి ఖర్చు ఎంతైనా ఓకే, 2 ఇంత మంచి టెక్నీషియన్స్ ఉండడం వల్ల
మీరు రేపు స్క్రీన్ మీద చూసిన తర్వాత మీరు మొన్న చూసారంటే చూడలేదు కదా, కొంతమందికి మేము ఫస్ట్ హాఫ్ వర్క్ చేసాం. ఓకే ఓకే. మీరు చూస్తే స్టాండర్డ్లో ఉంటుంది సినిమా. ఓకే. సో అంటే మనం ఒక తెలుగు సినిమా కదా, మనం ఫీల్ అవుతాం ఒక కైండ్ ఆఫ్ హాలీవుడ్ స్టైల్ ఫ్యూచరిస్టిక్ అంటే మనది ఒక రియలిస్టిక్గా ఉండే హాలీవుడ్ కాదు కానీ ఒక రియలిస్టిక్గా మన స్టాండర్డ్లో వాళ్ళకి తగ్గట్టు స్టాండర్డ్లో చేసిన సినిమా మీకు క్వాలిటీ కనిపిస్తుంది. స్టాండర్డ్ ఆర్టిస్టుల గురించి అయితేనేమి, ప్రతి టెక్నీషియన్ నుంచి అయితేనేమి, మనకి ఒరిజినల్స్ అని చూస్తున్నాం కదండి, ఆ స్టాండర్డ్లో ఉంటుంది. ఇందులో మీ క్యారెక్టర్ ఇన్ జనరల్ ఆడియన్స్కి బయట ఇప్పుడు యూత్ కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఎలా కనెక్ట్ చేసుకుంటారు? మెయిన్గా మీ క్యారెక్టర్లో నుంచి వాళ్ళు ఏం కనెక్ట్ చేసుకుంటారు ఎక్కువ? ఒక అంటే లాయర్ బేసిక్ అండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్. వాళ్ళ లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అయితే సో కొంచెం మాకు లవ్ సాంగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఉందండి, ఇందులో ఒక సాంగ్ మెలోడీ సాంగ్ ఉందండి, సిద్ శ్రీరామ్ గారు పాడారు. ఓకే, నైస్. అలాంటి చిన్న ఎమోషనల్ సాంగ్, సాడ్ సాంగ్ ఇంకోటి కూడా ఉంది, అది కూడా సిద్ గారు పాడారు. లిరిక్స్ అంతా కూడా లిరిక్స్ మన రెహమాన్ గారు. అవునవును, రెహమాన్ గారు రాశారు. అవును, 2 సాంగ్స్ చాలా బాగుంటాయి లిరిక్స్. నాకు తెలిసి లిరిక్స్ కూడా మేము అవార్డ్స్కి పంపిస్తాం డెఫినెట్. వావ్, సూపర్. అంటే మొత్తం లిరిక్స్ని, మూవీని అన్ని కేటగిరీలో ప్రతి అవార్డుకి పంపిస్తాం. వావ్, సూపర్. సో మొత్తానికి ఒక పథకం ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ అవార్డ్స్ విన్ అవ్వబోతుంది అన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇన్ జనరల్ మీరు సోషల్ మీడియా చూస్తూ ఉంటారా? మీరు సోషల్ మీడియా, ఇన్స్టా రీల్స్ ఈ మధ్య ఫుల్ చూస్తామండి. చూస్తారు. సో ఇప్పుడు ఈ ఒక పథకం ప్రకారం మూవీ ప్రమోషన్స్ చేయడానికి మీరు కొత్త పథకాలు ఏమేస్తున్నారు? ఇదే 10,000 పథకం అండి. ఓకే, అంటే ఖచ్చితంగా థియేటర్కి రావాల్సిందే, ఇంకే ఛాన్స్. 10,000 పథకం అండి, మంచిదే. 10,000 ఇది పొలిటీషియన్స్ కన్నా కూడా చాలా బాగుంది ఈ పథకం. ఏదో ఈ పథకం అమలు చేశారు. 10,000 పథకం, 10,000 పథకం కాన్సెప్ట్ కూడా బాగుంది. సో ఓకే, నెక్స్ట్ అంటే మీరు ఈ కాన్సెప్ట్ ఒకటే అనుకుంటున్నారు, వేరేలాగా కాకుండా? ఇంకా ఏం లేదండి, ఇదే సినిమాలో ఉన్నది ఇదే. ఓకే ఓకే. ఇంకా ఓవరాల్గా ఒక మూవీని మీరు ప్రొజెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అందులో ఒక క్యారెక్టర్ని మీరు డిఫరెంట్ రోల్స్లో చూపించాలి. మీకు బాగా టఫ్ అనిపించే ఎక్స్ప్రెషన్స్ కానీ ఏంగా నేను ఈ కైండ్ ఆఫ్ అయితే నేను చేయలేనేమో జోనర్ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడన్నా వచ్చింది? ఎప్పుడు రాదండి జోనర్. ఓకే, లేదు. థ్రిల్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి అది ఈజీ అవుతుందా మీకు? లేకపోతే అంటే అన్ని జోనర్స్ మనం చేయగలం అని ఉంది నాకు నమ్మకం. అది ప్రతి జోనర్ ఇన్ఫాక్ట్ మేబీ అది బై బర్త్ ఆర్ బై బ్లడ్ కూడా ఉండుండొచ్చేమో, ఏమో తెలియదు, కావచ్చు. కాబట్టి ఏదైనా ఇప్పుడు అది ఓకే క్రిమినల్ లాయరు, రేపు ఏదైనా సాఫ్ట్, ఏదైతే ఎమోషనల్ లేదా సెంటిమెంట్, ఏదైనా చేయగలం. ఒకసారి మనం వన్స్ బ్యాక్ ఇట్లా కానీ కొంచెం ఒకసారి వెళ్తే ఓల్డ్ మూవీస్ అవి చేసినప్పుడు యాక్చువల్లీ మూవీస్ ఇవి కొన్ని హిట్ అవ్వలేదన్నారు కానీ ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయే రేంజ్ ఇచ్చాయి. సో ఆ రకంగా చూస్తే మూవీ హిట్ అన్నట్టే మనకి, అంతే. సో బట్ స్టిల్ కొంత క్రిటిక్స్ అయితే మీరు ఎదుర్కొన్నారు, ఏదైనా మీ వాయిస్ పరంగా కొన్నిసార్లు ఎదుర్కొన్నారు, అన్నీ ఎదుర్కొన్నారు. అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండింది? దాన్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకుంటూ వచ్చారు? అది వచ్చిందండి ఫస్ట్ ఫిల్మ్కి. సెకండ్ దానికి రాలేదు, ఇంకా అవునవును ఫస్ట్ ఫిల్మ్కి వచ్చిందండి. ఓకే, తర్వాత డేంజర్కి కృష్ణవంశీ గారు లేదు నువ్వే చెప్పాలి, మంచి టాక్ కూడా వచ్చింది. డేంజర్కి వాంటెడ్గా లేదు, దానికి నువ్వే చెప్పాలి. అప్పుడు కృష్ణవంశీ గారు చెప్పడం, ఉత్తేజ్ గారు డబ్బింగ్ మొత్తం ఆయన నా చేత చెప్పించారు. ఓ సూపర్. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అంటే ఓన్లీ ఫస్ట్ అట్లా మీరు ఒక క్రిటిక్, మీరు అంటే అందరు అనుకుంటారు పూరి జగన్నాథ్ పెద్ద డైరెక్టర్ వాళ్ళ తమ్ముడు కదా, ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా గోల్డెన్ స్పూన్ ఫీడింగ్ ఉంటుంది, అలా అనుకున్న వాళ్ళందరికీ కూడా మీరు కూడా క్రిటిక్స్ ఎదుర్కొన్నారు అని అన్నప్పుడు మీరు ఏం చెప్తారు? ఐ మీన్ కొంతమంది కొన్ని చిన్న పాయింట్స్కే డిప్రెస్ అయిపోవడము, లో అయిపోతుంటారు కదా, మీరేం చెప్తారు? ఇదంతా అంటే జరిగే పార్ట్ ఆఫ్ ది లైఫే కదండి, అంతే కదండి. మనం ఒక సినిమా చేస్తున్నాం అంటే నిజంగానే దాని గురించి మాట్లాడేవారు ఉంటారు, ఉండాలి. అప్పుడే మనకు కొంచెం కొత్తగా ఏం చేయగలం అనేది తెలుసు, అంతే కదండి. అంటే మనం డబ్బులు స్పెండ్ చేసి తీస్తున్నాం కానీ వాళ్ళు డబ్బులు పెట్టి చూస్తున్నారు, మాట్లాడవచ్చు ఏదైనా. కాబట్టి దాన్ని మనం ఓకే ఎలా తీసుకుంటాం అన్నదే. మీకు మేబీ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేబీ చాలామంది అడిగే ఉంటారు,
ఐదర్ మీరు ఆకాష్ పూరి ఏదన్నా కాంబినేషన్తో మూవీ మాకు వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడైతే ప్రజెంట్ ఏమనుకో లేదా అట్లీస్ట్ మేము అడిగినందుకన్నా మేబీ ప్లాన్ చేయొచ్చు కదా. తెలియదు అంటే ఇప్పుడు ఇది బాగుంది అనుకోండి చాలా ఇది బాగున్నా బాగోకపోయినా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అండి. అంటే పూరి జగన్నాథ్ సార్ అంటేనే అసలు సార్ జస్ట్ ఒక రీల్ పెడితే ఒక 15 seconds లేదా 30 seconds వర్డ్స్ పెడితే అది చాలు, మా సార్ పెట్టారు, మా గురువు గారు పెట్టారు అని ఫీల్ అవుతారు. అలాంటిది సారు బ్రదర్ని అండ్ సన్ని ఇంట్రడ్యూస్ చేసి ఇట్లా మా ముందుకు తీసుకొస్తే అందరు హ్యాపీగా తీసుకుంటారు. మరి ఈ రకంగానన్నా మీరేమన్నా మా ఆడియన్స్ ఫ్యాన్స్ కోరిక మేరకు చేసి నెక్స్ట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కావచ్చు, ఒక పర్టికులర్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఫీల్ తర్వాత చాలామంది హీరోస్ ఏంటంటే ఒక ఈ జోనర్స్ కానీ ఈ పర్టికులర్ సీరియస్గా ఉండే ఈ జోనర్స్ ఎంచుకుంటారు, కొంచెం కమర్షియల్ కానీ ఎక్కువ లవ్ స్టోరీస్ తక్కువ ఎంచుకుంటారు. మీరు కూడా అదే థాట్లో ఉన్నారా లేకపోతే కొత్తగా చేయడానికి? నాకు అసలు అది లేదండి. ప్రొడ్యూసర్కి నచ్చింది, నాకు నచ్చింది అయితే నేను చేసేస్తాను. ఓకే, నాకు నచ్చింది ఇందులో నాకు క్యారెక్టరేషన్ బాగుంది అనుకుంటే వెళ్ళిపోతాను. జానర్ నాకు లేదు, దీనికే మనం చేయగలం, దీనికే మనం కరెక్ట్, అది లేదు. ఓకే, సో సింపుల్గా ఫైనల్ కంక్లూడ్ చేసే ముందు చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా సింగిల్ క్వశ్చన్స్ అండి. ఓకే చెప్పండి. సింగిల్ క్వశ్చన్స్ మీ ఫ్యాన్స్ కోసం మీకు ఏ ఇష్టాలో తెలుసుకోవాలి కదా. సో సింగిల్ క్వశ్చన్స్ లాగా మీకు మీ ఫేవరెట్ ఫుడ్ అంటే తక్కువ తింటాను కానీ బిర్యానీ తింటాను. బిర్యానీ థ్యాంక్స్ అండి. బిర్యానీ నాకు ఫేవరెట్. సో టిక్ వేసుకోవాలి. ఫేవరెట్ ప్లేస్ అంటే బయట వెళ్ళడానికి ఎక్కువగా నచ్చే ప్లేస్, ఎదర్ కంట్రీ ఆర్ స్టేట్ ఆర్ ఎనీథింగ్. కంట్రీ స్టేట్లు కదండి, ఊళ్ళు, మా ఊరు లేకపోతే మా వైఫ్ వాళ్ళ ఊరు వైజాగ్. వైజాగ్ ప్రియులారా మీరు? ఇంకా మన శంకర్ అన్నకి మొత్తం అంతా వైజాగ్ ఇష్టం అంటారా అని వేసుకొని తిరుగుతారు. ఓకే, నెక్స్ట్ మీకు ఫేవరెట్ మూవీ జోనర్స్ అయితే థ్రిల్ కాకుండా ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, డ్రామా ఉంటుంది కదండి, అది నాకు ఇష్టం. సాయి గారు ఎక్కువ కోపదారి మనిషా లేకపోతే ఫుల్ ఫన్ అండ్ అందరినీ బాగా ఏడిపించే టైప్ పర్సన్? రెండో ఆప్షన్ 2 అంటారా? కొంచెం ఆప్షన్ 2 లాగా అసలు అనిపించట్లేదండి మీరు. అవునండి, చాలా సైలెంట్గా అన్నారు. లేదు పర్లేదు అంటే కొంచెం పర్లేదు. ఓకే, ఫైనల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే ఇవన్నీ చెప్పుకున్నాం. ఒక పథకం ప్రకారం గురించి ఏం చెప్తారు ఒక వర్డ్లో? డిసప్పాయింట్ చేయని సినిమా ఆడియన్కి. నాకు మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్. మీరు సినిమాకి వచ్చి ఫస్ట్ టైం ఒక సినిమాకి డబ్బులు పెట్టి చూస్తాం కదండి, ఫస్ట్ టైం ఏంటంటే డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది చేస్తే. అది ఇట్లాంటి ఆఫర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. 10,000 పథకం ఒక పథకం ప్రకారంలో ఉన్న ఈ పథకం అనమాట. ఇట్లాంటి ఆఫర్ మీకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మూవీ థియేటర్స్కి వెళ్ళి మీరు లేట్ చేయకుండా ఎంటర్టైన్ అయ్యి నిజంగా మీరేమనుకుంటున్నారో ఎవరెవరు ఏ ఆన్సర్ చెప్తారో చూడాలని మేము కూడా సీరియస్లీ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. నేను కూడా వెళ్ళి చూస్తాను, మీరు కూడా వెళ్ళి చూస్తారని చూద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.